వెళ్తే రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇటు వెళ్ళామంటే ఎస్వియు ఉంటుంది అనమాట. మన రోడ్ అంటే ఇలా వస్తే ఇక్కడ పద్మావతి డిగ్రీ కాలేజ్ ఉంటుంది, జూనియర్ కాలేజ్, పాలిటెక్నిక్ అంటే అమ్మాయిలకు సంబంధించి అన్నీ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇలా వచ్చి రైల్వే గేట్ దాటామనుకో ఎస్వియు యూనివర్సిటీ ఉంటుంది అనమాట. సరే ట్రైన్కి వెళ్ళిపోతే చాలు. నా వేళ ఐడి కార్డ్ అని చూస్తున్నారా అంటే ఇది వేసుకుంటే మమ్మల్ని బయటకు పంపరు అనమాట. ఇన్ కేసు బయటకు వచ్చి ఇలా చేతిలో పెట్టుకొని ఒప్పుకోవచ్చు ఇలాగా, కాకపోతే ఎక్కడికి పోతే 500 ఫైన్ కట్టాలి. సో అందుకని ఇలా మెడల్ వేసుకొని తిరుగుతాను. ఈ ఏనుగులు పొద్దున్న 5 గంటలకి గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ మధ్యాహ్నం చేసి అలా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి నేను దీవిస్తున్నాయి మంచిగా. మా ఫేవరెట్ ఎస్వియు. ఏం చేస్తాం, ఇదంటే ఎంతో మనకు ఒక టైప్ ఆఫ్ లవ్ అనమాట. ఇదే గైస్ ఎస్విలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చాలా బాగుంటుంది, ప్రసాదాలు కూడా ఇస్తారు మంచిగా. మెయిన్ గేట్ అనమాట. ఆ గేట్ నుంచి ఇలా వస్తే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఉంటాయి అనమాట. ఇటుపక్క ఉమెన్స్ హాస్టల్స్ అవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ అక్కడ టైం కనిపిస్తుంది చూడండి, అది మనం అరకు మెట్లు ఎక్కినప్పుడు కూడా కనిపిస్తుంది అనమాట. మెట్ల మీద నుంచి కూడా కనిపిస్తుంది అది. అక్కడ ఒక స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూ మీద ఒక కాకి ఉంది. అది నేను ఇంకా రియల్ అయినేమో అనుకున్నాను, కాకపోతే అది జస్ట్ వచ్చి వాలింది అనమాట. ఇది ఒక లోటస్ సింబల్లో ఉంటుంది. లోపలైతే చాలా బాగుంటుంది. ఏలో ఒక కన్వర్జేషన్ హాల్ అని చెప్పి చాలా బాగుంటుంది చూడు, నేను అట్లనే ఉంటుంది అనమాట. ఇదే అనమాట బాటనీ డిపార్ట్మెంట్ ఎస్వీలో. వచ్చి 7 months అవుతుంది, కానీ ఏదో జరిగి చూద్దాం అనుకున్నాం కానీ ఈ రోజులకి అయింది. బాటనీ డిపార్ట్మెంట్ ఇక్కడ మన హాస్ట్ ఉందన్నమాట. అంటే ఒకసారి లోపలికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను, లోపలికి వెళ్ళాను. అక్కడ చాలా మంది అబ్బాయిలు చదువుకుంటున్నారు, చాలా భయం వేసింది అనమాట. సేమ్ మన కృష్ణా కాలేజ్ బొటానికల్ గార్డెన్లా ఉంది, మళ్ళీ వెళ్తున్నాను పెద్ద ఫైటర్ లాగా. ఇంకా అక్కడి నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మన యూనివర్సిటీకి తావ వచ్చేస్తుంది అనమాట. ఇంకా సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.